ఇక నా వల్ల కాదే. కొంచెం సేపు అయితే మిట్ట మధ్యాహ్నం నా సుబ్బు నీకు బలైపోతాడు. మరేం చేద్దాం బా? నీ నాన్నకి నిజం చెప్పాను. వద్దు బా, ఇదంతా నాటకమని తెలిస్తే మా నాన్న నేను తినే తిండిలో విషం పెట్టి చంపేస్తాడు. నీ చివరికి చావు కూడా నీకు తిండి రూపంలో రావాలనుకున్నావు. తిండి పిచ్చిదా? అది కడుపా కంబాల చెరువా? ఏంటండి పదు తిండి పిచ్చి గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడేం కాలేదే, ఇంకా సేపట్లో సుబ్బు జీవితం నాశనం అయిపోతుందని భయపడిచేస్తున్నా. అబ్బా ఇంకా టైం ఉంది కదండి. కంగారు కనకం సీరియల్లో కిరణ్ లాగా కంగారు పడకండి. కంగారు పడకుండా ఎలా ఉంటానే? అబద్ధ పెళ్లి నిజమైన శోభనానికి దారి తీసేలా ఉంది. బా నువ్వేం కంగారు పడుకు. శోభనం గదిలో సుబ్బు స్వీట్స్ తినకుండా నేను చూసుకుంటాను. పాలు కూడా నేను తాగిస్తాను, ఓకేనా? చూసావా, ఇది దీని తెలియదు. శోభనం గదిని స్వీట్ షాప్ అనుకుంటుంది. ఏవండి, సుబ్బు గురించి మీకు తెలిసిందే కదా, ఎందుకు భయపడతారు? సుబ్బు నీతికి నిజాయితీకి నిలబడతాడు. శోభనం ఎఫెక్ట్ లో నీతి నిజాయితీలన్నీ కొట్టుకుపోతాయే. అయిపోయింది, నా సుబ్బు జీవితం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? చేసిందంతా నువ్వే కదా, మళ్ళీ ఇప్పుడేం చేద్దాం నన్ను అడుగుతావా? అయ్యో, జరిగిందంతా పీడకలా అని వదిలేయండి. రేపు శోభనం ఎలా జరిపించాలో ఆలోచించండి. నేను ఒప్పుకోను, జరిగిందంతా వాళ్ళకి చెప్పేస్తా. ఏమండి, బాబీతో పాటు పిన్ని కూడా ఇక్కడే ఉంది. ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదేమో. ఏది కరెక్టే? సుబ్బు జీవితాన్ని ఈ చెగుడి నవ్వులేసినట్టు నవ్వులేస్తున్నాయి సుబ్బు జీవితాన్ని. బా ఇలా అవుతుందని నేను మాత్రం అనుకున్నానా? అబద్ధం చెప్తే నాన్న నమ్మి ఊరిపోతాడు అనుకున్నాను. సర్లే, ఈ 3 రోజులు ఓపిక పట్టు. అమ్మ నన్నల్ని ఊరికి పంపించవచ్చు. అదా విషయం. ఇది 3 రాత్రులకు ప్లాన్ చేసిందే. అమ్మా అమ్మా అమ్మా, నేను అస్సలు ఒప్పుకోను. బా అలా కాదు, అమ్మ ఎక్కడున్నా 3 రోజులుంటే మంచిదని చెప్పింది, అందుకని అన్నాను. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? అంతగా జంట బాగుంది అనిపిస్తే మనమే తర్వాత పెళ్లి చేసేద్దాం. ముందు శోభనం అవ్వనివ్వండి. అదా నీ స్కెచ్. నువ్వేమో తెలివిగా వీళ్ళని కమిట్ చేసేద్దాం చూస్తున్నావు, ఇదేమో తెలివి తక్కువగా శోభనానికి రెడీ అయిపోతుంది. అంత తెంగరంలా కనిపిస్తున్నాను నేను నీకు. బా నాన్నకి నాటకం అని తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. నన్ను తీసుకెళ్లి ఊళ్ళో కోళ్ల ఫారం వాడికిచ్చి పెళ్లి చేసేస్తాడు. అందుకే కాస్త అడ్జస్ట్ అవ్వా. నువ్వెంత చెగోడి చేతిలో పెట్టి గోకినా నేను చేయాల్సింది చేస్తానే. ఏంటండి, హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి కాళ్ళు చేతులు లాగటం లేదా? ఇక్కడ నీళ్లు బాగా వంట పట్టినట్టున్నాయి. ఎరా భాస్కర్, అన్ని అయిపోయా? చేయాల్సిన ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి మా చేసేది? అదేరా, శోభనం ఏర్పాట్లు ఇంకేమైనా చెయ్యాలా అని అడుగుతున్నాను. దాని గురించి మాట్లాడదామని వచ్చాను మావయ్య. ఏంట్రా, ఏమైనా లోటు జరిగిందా? ఏం బాబు, అల్లుడు గారు అలిగారా? అదేం లేదు అత్తయ్య, నేను చెప్పేది ఏమిటంటే సార్, ఈ వాటర్ ట్యాంక్ నాకు అప్పచెప్పారు, ఇది నా మాట అయినట్లేదు. ఈ మ్యాంగో గడు శుద్ధి వేస్ట్ అండి, ఏది కరెక్ట్ గా చెప్పట్లేదు. మీరిద్దరూ కాసేపు నోళ్లు ముయ్యండి, నేను మావయ్యతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం అనుకున్నా. అవునవును, మీరు మూయండి. నువ్వు చెప్పరా బాచిగా. నేను సుబ్బు పట్ల ఒక పాపం. అత్తయ్య గారు పడిపోయారు. అలా నిలబడి చూస్తుంటావు, వెళ్ళి తీసుకొచ్చి కొట్టు. అవునమ్మా, స్ప్రే బాటిల్ మర్చిపోయా. నీళ్ళు పట్ల అలాగండి. మావయ్య, అత్తయ్య ఈ వయసులో కూడా కళ్ళు తిరగల చేసేవేంటి? నువ్వు అనుకున్నది కాదులే రాలుడు. మీ అత్తయ్య ముందు తప్పు పాపం అంటే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇస్త్రీ మీద నీళ్లు పోసే అనుభవం ఐస్ మొహం మీద గురు చూసి నీళ్లు కొడుతుంది. ఏమైందండి, ఏం జరిగింది? అదేనే, శోభనం ఏర్పాట్ల గురించి బాచిగారితో మాట్లాడుతున్నాం. మావయ్య, నేను అర్జెంట్ గా మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అదేంటంటే నేను ఒక తప్పు అంటే ఆవిడ పడిపోద్దాం. నేను ఒక డాష్ టెస్ట్ చేశాను మావయ్య. డాష్ డాష్ ఏంట్రా? అదే చెప్పాలనుకుంటున్నారేమో బాబాయ్ గారు. మావయ్య, అత్తయ్య ఇక్కడి నుంచి వెళ్ళిపోమను, నేనేది సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఆవిడ నుండి ఆవిడ కూడా వింటుంది పాపం. ఇదిగో, నువ్వు ఇట్లా మాట్లాడితే పడిపోతుంటే ఇక్కడ వాళ్ళంతా కంగారు పడుతున్నారు. డాష్ 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 అంటే పాపమని కాబోలు. ఎవండి, ఇవిడికి ఏమైంది? చెన్నై చంద్రమ సీరియల్లో చంద్రమతి లాగా అలా పడిపోతుంది. రాజ్యం, అత్తయ్యకి తప్పు పాపం అనే పదాలంటే ఎనర్జీ, అందుకే పడిపోతుంది. అలాగా? నువ్వు ఇప్పుడు అత్తయ్యను దూరంగా తీసుకెళ్తే మావైతే ఎలాగోలా మాట్లాడి నేను శోభన ఏర్పాటు జరిగేలా చూస్తాను, లేదంటే నిజం చెప్పేస్తాను. పిన్ని గారు, బెడ్రూమ్ లోకి పదండి, రెస్ట్ తీసుకుందరు. ఎందుకు రాజ్యం, నాకు ఇప్పుడు రెస్ట్ ఏమీ అవసరం లేదు. అమ్మాయి, తనకు లేచాక జరిగింది ఏమి గుర్తుండదు. ఓకే, మొత్తానికి నా మైండ్ రీడింగ్ టాలెంట్ ఈయన కూడా గుర్తుపట్టారు. ఏంటి రాజ్యం, ఏదో అనుకుంటున్నా? ఏం లేదు పిన్ని గారు, పద్దు వంటగదిలో ఒక్కతే కష్టపడుతుంది, మనం కూడా వెళ్ళి ఒక చెయ్యేద్దాం. అయినా మీ వంట రుచి చాలా బాగుంటుందంట కదా? అవునమ్మా, చాలా బాగా చేస్తుంది. పదండి పదండి.
మావయ్య నేను అసలు మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే అరే మర్చిపోయాను రా, నా చేత ఉల్లిపాయ తరగకుండా ఆ కూర రుచే ఉంటుందిరా. వస్తా ఉండు. మావయ్య 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 అసలు ఇక్కడ ఏం జరుగుతుంది డాష్ డాష్? లిల్లీ పూలు తెప్పిద్దామంటే నంబర్ కలిసి రావట్లేదు. మావయ్య ఊర్మా ఇందాక నుంచి నేను నీకు విషయం చెబుదాం అనుకుంటుంటే అత్తయ్య అడ్డుపడిపోతా ఉంది, చెప్పలేకపోయాను. సరేరా బాచి, ఇప్పుడు చెప్పు ఏంటి విషయం? నేను తెలియక మా ఆవిడ తప్పుని సమర్థించాను. దానివల్ల ఒక అమాయకుడి జీవితం బలిగా పోతుంది. తిన్నగా చెప్పిచావరా, నాకేం అర్థం కావట్లేదు. ఎవరా అమాయకుడు, ఏంటా తప్పు? అసలు ఏం జరిగిందంటే మావయ్య బామ్మొచ్చింది. ఎవరా మా ముసలాయన జీవితంలో నేషనల్ గేమ్ ఆడుతున్నది? దీనమ్మ జీవితం ఈ క్యారెక్టర్ లో మేనేజ్ చేయలేకపోతుంటే ఈ బామ్మ వచ్చింది. మా ముసలాయని ఆ పిడత మోహన్ దాంతో ముడేసేస్తారని నేను అప్పుడు అనుకున్నాను రా. అయ్యో బామ్మగారు ఎప్పుడొచ్చారు? అలా ఆవేశం పడకండి, రండి. ఏం పక్కకు రావడమే తల్లి. మా ముసలాయన పెళ్లి మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అంతా అయిపోయింది. నా ఆశల మీద మూసి నీళ్లు పోసారు కదా మీరు. బామ్మగారు పక్కకు వస్తే అసలు ఏం జరిగిందో చెప్తాను, తర్వాత ఏం జరగాలో మీరే చెప్పండి. సరే తెగ ముచ్చట పడుతున్నావు కదా, పద. కానీ నువ్వు చెప్పింది నాకు నచ్చలేదు అనుకో, మీ అందరి సంగతి తెలుస్తా. సరే సరే మీరు అయితే రండి బామ్మగారు, మీరు రండి. ఎవరలుడు ఆవిడే? సుబ్బు బామ్మ మావయ్య. కానీ ఈవిడికి ఇక్కడ విషయాలు ఎవరు చెప్పారో తెలియట్లేదు. తెలిస్తే మాత్రం ఏం ప్రాబ్లం అండి? ఆవిడికి డబ్బు పెచ్చ, ఉన్నాస్తి మొత్తం లాగేద్ది. ఇలాంటి పనులు చేయడానికి సోలో అందగాని నేను ఒక్కడనే ఉన్నాను. నేనే బామ్మకి ఫోన్ చేసి పిలిపించా. ఇక ఈ నాటకాన్ని ఫుల్ స్టాప్ పెట్టించేస్తా. అసలు ఈవిడికి న్యూస్ చెప్పినోడికి కుష్ఠరోగం రావాలి, ఆడి కాళ్ళు విరిగిపోవాలి, ఆడి సిట్టుకి నేను చిక్కిపోవాలి. అబ్బా సార్, పాపం వాడు ఏ లోక కళ్యాణం కోసం చేశాడో ఏంటో. ఏడ్చాడు ఎదవా, ఆడెవడో నాకు తెలిస్తే ముంచికాయ పీకినట్టు పీకేస్తా. మావయ్య కళ్ళు సార్ నాకు ఫస్ట్ నైట్ పని ఉంది, నేను వెళ్ళి దుప్పటి దులుపుకొని వస్తాను. ముసలావిడ సడన్ ఎంట్రీ వల్ల నేనేం చెప్పాలనుకున్నాను సరిగ్గా చెప్పలేకపోయాను మావయ్య. అసలు ఏం చెప్పాలనుకున్నానంటే ఏం అవసరం లేదు, నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఉండు, ఈ విషయం మా ఆవిడకి చెప్పాలి. మావయ్య శకుంతల, మావయ్య మావయ్య శకుంతల, బామ్మ నువ్వు పద్దు కంటే మంచి అమ్మాయిని సుబ్బుకి వెతకలేవు. ఇది చెప్పడానికైనా నన్ను లాక్కొచ్చింది. నాకు గొడవలు పెట్టడానికి టైం అయింది, నేను పోతా. బామ్మ పూర్తిగా చెప్పింది వినకుండా బసంతి సీరియల్లో వసంతలాగా వెళ్ళిపోతా అంటావేంటి? ఏం చెప్తావే? ఏం చెప్తావు? ఆ తిండి పిచ్చిది మా సుబ్బుకి కరెక్ట్ అంటావు, అంతేగా? పద్దు వాళ్ళ నాన్న అమ్మ కూడా వచ్చారు, వాళ్ళు పెళ్లికి ఒప్పుకున్నారు. ఒప్పుకుంటారు, వాళ్ళదేం పోయింది. కానీ కట్నం వేయకుండా హీరోలంటే అల్లుండి కొట్టేశారు. ఓ అదా మీ బాధ, అర్థమైంది. నీకేం అర్థమైందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఈ పెళ్లి ఒప్పుకోను. బామ్మ పద్దు వాళ్ళ నాన్న చూడ్డానికి గేదెలు కాసేవాళ్లాగా ఉంటాడు, కానీ ఆయనకి 100 ఎకరాలున్నాయి. 100 ఎకరాలే? అవును బామ్మ, 50 మెరక భూమి, 50 పళ్ళ భూమి. ఆయన తన ఊర్లో కల్లా బాగా డబ్బున్నాడు. ఆ, ఎంత డబ్బుంటే ఏం లాభం? అంతా కొడుక్కే ఇస్తారు గాని కూతురికి ఇస్తారా? బామ్మ నీకు అసలు దిగులే అక్కర్లేదు, పద్దు వాళ్ళకి ఒక్కగానొక కూతురు, ఆస్తి మొత్తం పద్దుకే వస్తుంది. అలాగా? అయితే పద్దు బాగా డబ్బున్న అమ్మాయి అన్నమాట. ఇప్పుడు పద్దు సుబ్బుకి జోడిగా మీకు ఓకే కదా? డబల్ ఓకే. బామ్మ ఎప్పుడొచ్చావు? అబ్బా, నిద్రమోహంలో కూడా ఎంత అందంగా ఉన్నావే. అచ్చు లక్ష్మీదేవి చెగోడి తింటున్నట్టుగా వస్తున్నావు. 100 ఎకరాలు అన్నాగా అలాగే కనిపిస్తుంది. నేను చూడగానే అనుకున్నాను మా సుబ్బుకి నువ్వు సరైన జోడి అని. నేను సుబ్బుకి చూడంటి బామ్మ, చూడు చుప్పులు కలి తిండిపోతు మొహందానా. బామ్మ నువ్వు సుబ్బుకి తగిన భార్యవి అంటుంది. సరే గాని మీ అమ్మ నాన్నలు కలవాలి, ఎక్కడున్నారు వాళ్ళు? బామ్మ ఇప్పుడే వచ్చావుగా, ముందు రెస్ట్ తీసుకోండి, ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడే ఏర్పాట్లు నేను చేస్తాను. అలాగే 100 ఎకరాలు ఎక్కడికి పోతాయి? ఏంటి బామ్మ ఎత్తుకు తిన్నారు? ఎవరైనా చేతుకున్న కండలు చూసి భయపడతారా, కానీ ఇక్కడ ఒకడు ముఖానికి ఉన్న ముడతలు చూసి భయపడుతున్నాడ్రా. అదే వాడి కోసమే వెతుకుతున్నాను. అమ్మ ముసల్దానా, నా గ్లామర్ ని డీ గ్లామర్ చేస్తావా అని పని చెప్తా. నాకు వాడు ఇక్కడ లేడు బామ్మ, ఊరే లేడు, అయినా వాడితో నీకేం పని? సింహానికి కూడా తెలియని విషయాలు ఎలుక్కి తెలుస్తాయి అంటారు. వాడు ఎలకలాంటి వాడు, అందరి గుట్లు చెప్తాడు. అతను ఎందుకు బామ్మ, నేనున్నానుగా, నన్ను అడుగు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టిలాగా ఇంత చెప్తున్నా, ఇంతకీ ఎవరు నువ్వు? నేను ఫస్ట్ నైట్ ప్లానర్ ని బామ్మ. అంటే
ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వచ్చాను. ఏంటి? తెలుగులో నేను కొద్దిగా పూర్. యాక్చువల్లీ ఇక్కడ జరగబోయే శోభనం కథని డెకరేట్ చేయడానికి వచ్చాను. బై ద బై మై నేమ్ ఇస్ మ్యాంగో. అలా చెప్పి అడవచ్చు కదా. ఇంతకీ రూమ్ బాగా డెకరేట్ చేసావా? ఆ రూమ్ సంగతి తర్వాత కానీ మీతో ఒక నిమిషం చెప్పాలి. ఏంటో చెప్పరా మామిడికాయ? నేను ఎన్నో జంటల్ని చూసా, కానీ ఈ జంటను చూస్తుంటే పెళ్లి కొడుకు కేక, పెళ్లి కూతురే మరీ అసహ్యంగా ఉంది. పద్దు ఎలా ఉన్నా దాని వెనకాల 100 ఎకరాలు ఆస్తుందిరా. 100 ఎకరాలే? ఏంట్రో ఆస్తి నీకు రాసి ఇచ్చినట్టు అలా ఫేస్ పెట్టావు? అదేం లేదు బామ్మ. గాలికొండ ఊర్లో నాకు 200 ఎకరాల బేడు భూమి ఉంది. ఉద్యోగం పురుషలక్ష్మని ఇలా చేస్తున్నా. సర్లేరా, మా వాడికి మాత్రం బాగా డబ్బులు నమ్మ పెళ్ళంగా వచ్చింది. వాడిదంతా వాడి తాతగారి జాతకమే. బామ్మ, నువ్వు ఆ అమ్మాయి వెనకాలన్న 100 ఎకరాలే చూస్తున్నావు. ఆ అమ్మాయి ముందున్న కప్పనోడు చూడట్లేదు. అంటే ఏంట్రా నువ్వు అనేది? ఆ అమ్మాయి కాన్సన్ట్రేట్ చేసి చూసిందంటే రోజుకో ఎకరం తినేయగలదు. ఆహా, ఆ తినేంత వరకు ఆగుతానా? ఈ రోజే వాళ్ళ నాన్న చేత సుబ్బు పేరు మీద ఆ 100 ఎకరాలు రాయించేస్తాను. బామ్మ, ఇంకోసారి ఆలోచించి చూడు. అందమైన సుబ్బుకి ఇంకా డబ్బున్న అమ్మాయి దొరుకుతుంది. ఉట్టు మీద ఉన్న పాయసం చూసి కిందన్న చక్కెర పొంగల్ని పారేసుకోకూడదురా. నేను పద్దుకి ఫిక్స్ అయిపోయాను. సర్లే, నేను ఇంకో మార్గం ఆలోచిస్తాను. దేనికిరా? అదే శోభనం రూమ్ డెకరేట్ చేయడానికి. అందుకే కదా వచ్చింది. సర్లే, నేనే పద్దు నాన్న దగ్గర డైరెక్ట్ గా తేల్చుకుంటాను. పద్దు వాళ్ళ నాన్నకి 100 ఎకరాలు ఉన్నాయా? ఇది నిజమా అబద్ధమా? ఈ ముసల్ది చాలా పెద్ద నోట్ క్రియేట్ చేసింది. అదేంటి సార్, వడదెబ్బ తగిలిన పావురంలా అలా డల్గా ఉన్నారే? శోభనం అంటే హుషారుగుండాలి కదా. ఒరే మ్యాంగో, అడ్డదిడ్డంగా వస్తే పీకేస్తా. ఏంటో ముంజికాయ. ఇప్పుడు నేనేమన్నాను సార్? ఆడికి ఎవరికో శోభనం జరుగుతుంటే నేనెందుకు సారుకుంటాను? పిత్త పరిగలేరు కూడా మొహవాడా. నాకు తెలియదు సార్, మీకు వాళ్ళ శోభనం ఇష్టం లేదు, అందుకే ఇక్కడ కూర్చున్నారు కదా. అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. మా ఫ్యామిలీ హిస్టరీ తెలిసిన వాళ్ళందరికీ నేను ఎందుకు ఇలా ఉన్నానో తెలుస్తుంది. అందుకే సార్ వాళ్ళ శోభనాన్ని ఆపుదామని చాలా సిన్సియర్ గా ట్రై చేస్తున్నాను. నిజంగా ఆపుతున్నావా? నువ్వు అలా చేస్తే నువ్వు ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తా. చెప్పు, నీకెంతగానో చెప్పు. ఇదిగో మ్యాంగో, ఏం చేస్తున్నావా ఇక్కడ? శోభనం గదిలో గోడకున్న మంచాన్ని గది మధ్యలో జరపడం తప్ప నువ్వు ఇంకేం చేయలేవు. నన్ను ఏం చేయమంటారు మేడం? ఫ్రూట్స్ కి స్వీట్స్ కి నేను వెళ్తానంటే మీరు ఒప్పుకోలేదు. ఇంకా పనులు ఏం జరుగుతాయి? ఏ రాజ్యం, ఎందుకు ఒప్పుకోలేదు? ఏం లేదండి, పద్దుకు కావాల్సిన స్వీట్స్ ఫ్రూట్స్ ఆమెదంతా తెప్పించేస్తుంది. ఇది ఒక్కటి తిండి తప్ప ఏం జరుగుతుందో చూసుకోవట్లేదు. మీరు ఊరుకోండి, దాని లైఫ్ ఇప్పటికే సెటిల్ అవుతుంటే అడ్డుపడతారే. అది సెటిల్ అవడం ఎలా అవుతుందండి? ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారు మీరు. ఏ మ్యాంగో, వచ్చామా, ఇచ్చిన పని చేసామా, డబ్బులు తీసుకుని వెళ్ళామా అనేది చూసుకో. అనవసరంగా మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ కాకు. రాజ్యం, అతను చెప్పేది కూడా విను, అది కూడా బానే ఉంది. ఏంటండి వాడు చెప్తే మనం వినేది? వాడి సంగతి వదిలేసి మీరు ముందు రండి. నేనెందుకు? అయ్యో, మన ఇంట్లో ఈ శుభకార్యం జరుపుతుంటే మీరు లేకపోతే ఎలా? అశుభం తెచ్చే శుభకార్యంతో నాకు పని ఉంది, మీరు గానే ఉండ. అదేంటండి మొహం వల్ల పక్కకు తిప్పేసుకున్నారు? పిల్లలిద్దరిని కూర్చోపెట్టి పూజ చేయిస్తారు, బంతులాట ఆడిస్తారు, ఆ తర్వాత ఇద్దరిని గదిలోకి పంపిస్తారు. అవన్నీ మీరు లేకుండా నేను ఎలా చేయను? ఓ పని చేద్దాం మేడం, పూజ చేసేది బంతులాట ఆడుకునేది ఇవాళ చేద్దాం. రూమ్ లోకి పంపించేది మాత్రం నెక్స్ట్ ఇయర్ చేద్దాం మేడం. కరెక్ట్. మ్యాంగో చెప్పింది కరెక్ట్. ఇలా చేద్దాం. ఏడ్సాడు. అటు పెద్దలు ఇటు పెద్దలు ఒప్పుకున్నాక మధ్యలో వీడిగోలేంటి? వీడి సంగతి వదిలే. అసలు మిట్ట మధ్యాహ్నం శోభనానికి ముహూర్తం ఏంటి? నాకు అస్సలు నచ్చలేదు. అయ్యో, నచ్చాల్సింది మీకు నాకు ఈ మిడిగుడ్లోడికి కాదండి, ఆ జంటకి నచ్చాలి. వాళ్ళకు నచ్చలేదు కదా అని నీతో చెప్పారా? మా పద్దు ఎప్పుడెప్పుడు గదిలోకి వెళ్దామా చూస్తుంది. రోజు పిచ్చి బుద్ధ, అది స్వీట్ల కోసం వెళ్దాం అనుకుంటుంది. నువ్వు పప్పులు కలిసావు. తిండి పెడితే నరకాయలు కూడా వెళ్తుంది ఆవిడే. నోరు ముయ్యరా, పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ గనక మా చెకోడి ఉండుంటే నీ ప్రాణాలు తీసేవాడు. ఎవండి, పదండి వెళ్ళి ఆ తంతు పూర్తి చేద్దాం. నేను రాను. రాకపోతే వాళ్ళంతా ఇంకోలా అనుకుంటారు. అయినా రాను. సరే, మీ మామయ్యని పంపుతాను. రాజ్యం, ఈవిడు ఉన్నంత కాలం ఆ శోభనాన్ని నేనే కాదా దేవుడు కూడా ఆపలేడండి బాబా. బాబు రెడీ, ఒకసారి చూడు ఎలాగున్నాడు. ఏంది శోభన గిట్టగా రెడీ చేసేది? బాబు చాలా చిన్నగా ఉన్నాడు, అందుకే ఈ గెటప్. అయినా శోభనం వయసు రాలేదనుకుంటే బాబుకి. ఇదిగో మ్యాంగో, బాబు పెళ్లికి ఎప్పుడో రెడీ. కానీ ఇది పెళ్లి కాదు, శోభనం. బాబు
బాబుకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఒరే ఎదవా, ఇదేమన్నా ఆఫీస్ లో ఉద్యోగమా? ఎక్స్పీరియన్స్ అవటానికే శోభనం అయ్యా శోభనం. ఒరే మీరిద్దరు బయటికి పోండి. ఏం చేయాలో తోచుకొని చస్తుంటే మధ్యలో మీ గోలేంటి? బయటికి వెళ్ళండి. చెప్పానే కుర్రాడికి ఏం చేయాలో తెలియదంటే. ఒరే నువ్వు నోర్మై, నేను చెప్పేది వేరు. ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఎలా బయటపడాలో ఆలోచిస్తున్నా. ఊరుకోండి సుబ్బాబు, ఈ టైంలో బయటపడాలో ఆలోచించే ఏంటి? జమాయించటమే. ఒరే మడ్డాయిలు, డ్రైవింగ్ వచ్చినోడికి అన్ని తేలికేదా? డ్రైవింగ్ రానివాడికి ఎక్కడ హారన్ నొక్కాలు, ఎక్కడ గేర్ మార్చాలు, ఎక్కడ స్టీరింగ్ తిప్పాలు ఎలా తెలుస్తుంది? మ్యాంగో, మీరిద్దరు కనుక కొంచెం బయటికి వెళ్ళకపోతే మీ ఇద్దరికి ఇక్కడ తినం పెట్టేస్తాను. చూడండి. నేను ఇక్కడే ఉంటా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ప్లానర్ ని. రే కానీ ఇది ఫస్ట్ డే, నువ్వు ఇక్కడే ఉన్నావంటే నేను ఇప్పుడే చంపేస్తా. పోతాలే, నువ్వు నన్నేం గంటనక్కర్లేదు. బాబు ఇక్కడ మా సుబ్బు ఉండాలేడి. సుబ్బు ఇదేంటిది? కుస్తీ పోటీలకు వెళ్ళే వాళ్ళ తయారయ్యో. ఏమో సార్, ఆ మ్యాంగో కూడా ఇలా తయారు చేశాడు. ప్రతి ఒక్కరికి లోపం అయిపోయాను నేను. అంతే సుబ్బు, గుళ్ళో గంట బాగా మోగుతున్న ప్రతి ఆడు కొట్టి చూస్తాడు, మెత్తగా ఉంటాయి అంతే. సార్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో అర్థం అవట్లేదు సార్. నీ బామ్మతో చెప్పపోయావా? ఆవిడే ఇదంతా ఆపేసును. నిజం తెలిసిందంటే మీరంగం చేస్తుందండి. అందరి పరువుని రోడ్డు మీద వేసేస్తుంది. అది నిజమే, ఆవిడ బామ్మ కాదు, మన అమ్మ చూడు పొద. ఆవిడ జోలికి వెళ్తే ఒళ్ళంతా ముళ్ళు దిగిపోతాయి. ఇదేంటి సార్? ఇది రేర్ స్ప్రే, ఎర్రగడ్డ నుంచి తెప్పించాను. ఈ వాసన నిన్ను 2 రోజులు వదలదు. మీరు కూడా ఏంటి సార్? చిన్న పిల్లలు పొయ్యి గుర్రం బొమ్మకడానికి కూడా భయపడతారు సుబ్బు, కానీ ఒక్కసారి ఎక్కితే వాడి దగ్గర ఊగుతూనే ఉంటాడు. సార్ మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఈ స్ప్రే వాసన పొద్దు దగ్గర వచ్చిందనుకో నీ పని అయిపోతుంది. జాగ్రత్త. సార్ సుబ్బు, నేను ఇలాంటి విషయాల్లో ఎవరిని నమ్మను, కాబట్టి నువ్వు డిస్టెన్స్ మెయింటైన్ చేయి. సార్ నువ్వు సార్ అని ఎన్నిసార్లు పిలిచినా ఇంతే. మా మావ ఇక్కడికి వస్తాడు, జాగ్రత్తగా మాట్లాడు. నేను వెళ్ళి మళ్ళీ వస్తా. గుర్తుంచుకో, వాసన 2 రోజులు. నిజంగానే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డా. ఆగండి. అదేంటి బామ్మగారు, సాధారణంగా పెళ్లి సీన్ లో కదా అరుస్తారు, మీరేంటి శోభనం సీన్ లో అరుస్తున్నారు? ఏంటి బామ్మగారు, ఎందుకు ఆగమన్నారు? నా మనవడికి ఎంత ఆస్తి ఇస్తారో ముందు అది ఇవ్వండి, తర్వాతే శోభనం. ఇస్తామండి, మాకున్నది ఒక్కతే పిల్ల, ఆస్తి అంటే దాందే కదా. ఎప్పుడో ఇస్తామంటే అప్పటి వరకు ఉండేదెవరో ఊడేదెవరో. అదేంటి అలా అంటారు? ముందు శుభకార్యం కానివ్వండి, నా కూతురు ఆస్తి కాగితాలు మీ చేతిలో పెడుతుంది. ఈ కార్యం అయిపోతే ఆస్తి కాగితాలు కాదు, ఓ మునిమనవండి నా చేతిలో పెడుతుంది. ఈ వయసులో మనకి అంతకంటే ఆస్తి ఎందుకండి? ఓహో, కట్నం ఎగ్గొట్టడానికి ఇదో వంక, నేను ఒప్పుకోను. ఏంటి బామ్మ, ఇల్లు కట్నం ఇస్తానే ఎగ్గొట్టారా? అదే కదరా నేను చెప్తున్నది, మామిడికాయ మొహోడా. అసలు మేము కట్నం గురించి ఎక్కడ చెప్పాం? రే భాస్కర్, ఏంటా ఇది? చట్టం గురించి అయితే మనం ఏమనుకోలేదు. ఓహో, కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు, తేరగా ఎగేసి పోదాం అనుకున్నారా? అదేం కుదరదు. బామ్మ చెప్పగా అంతా మీకే అని ముందు ఈ శుభకార్యం జరగనివ్వండి. కుదరదు, ఆస్తి ఇస్తేనే కార్యం. సరే ఎప్పటికైనా దానికి ఇచ్చేదే కదా, అదేదో ఇప్పుడే చేద్దాం. భాస్కర్ ఆ పని చూడు. చూడవే పొద్దు, నీకోసం మీ నాన్న తన ఆస్తంతా రాసిచ్చి రోడ్డును పడతానంటున్నాడే. లేదు, మా నాన్న రోడ్డును పడ్డానికి నేను ఒప్పుకోను. అబ్బబ్బబ్బబ్బబ్బా, లక్క పెడతలా ఉంటావు గాని ఏ నాటకాలు ఆడుతున్నావే? కట్నం ఎగ్గొట్టాలని చూస్తున్నారా? మీరంతా పెద్ద దొంగలే. ఏ బామ్మ, మర్యాదగా మాట్లాడు. దొంగలు నాటకాలంటే నేను ఊరుకోను. ఏమిటో నువ్వు ఊరుకునేది? మా ముసలాళ్ళు నీతో కాపురం చేస్తానంటే నేను ఊరుకోను. బామ్మగారు వదిలేయండి. ఏంట్రా ఊరుకునేది? అవసరమైతే మా ముసలాయనికి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఆ చేసుకో, మాకేం భయం లేదు. ఏ పద్దు నోర్మై, అలా చెప్పు నీ కూతురికి. పెళ్ళైన ఆడదానికి ఇంత గీర పనికిరాదు. ఐసెట్ పట్టుకోవే. ఎవరికి పెళ్ళైంది? అసలు నీ మనవడికి నాకు పెళ్ళే కాలేదు. అబ్బో, అమ్మో, అమ్మో, అమ్మో. పెళ్లి కాకుండానే శోభనానికి
ఉందా ఈ విడ్డూరం? ఎందుకు తెగించారు? మేమేం పాపం చేసామని మా కడుపులో చెడబుట్టాం. నాకేం తెలియదండి, మీరు పిలిస్తేనేగా ఊరి నుంచి వచ్చాను. నేను అందుకా చూసింది, నేను పాపం ఉన్నా నువ్వు ఇంకా పడలేదేంటా అని. పాపవా? అది అమ్మా, దానికి విరుగుడు నా దగ్గర ఉంది. అమ్మా, దెబ్బలేం తగలేదు కదా? తగలేదమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ నాటకాల వంశం రా! ఇలాంటి వాళ్ళ దగ్గర ఇంకొక క్షణం ఉన్నా నాకు పాపం చుట్టుకుంటుంది. ఇంకా చూస్తానంటే పదండి ఎలా. నాన్న, నేను రాను. నోర్మోయ్, నీకు హల్వాలో విషం పెట్టి చంపేస్తానే గాని నిన్ను మాత్రం ఇక్కడ ఉండనేమను. నాన్న చెప్పినట్టు వినవే. అండి ఏంటి ఇంకా చూస్తారా? వెళ్ళి వేడి వేడిగా కాఫీ తీసుకురాపో. ఏమే ఎన్ని కుట్రలు చేసావే? ఏమైనా నా సుబ్బుకి పొద్దున్నుంచి కట్టబెట్టాలని చూసావు కదా. ఈ అమరేంద్ర బాహుబలి ఉండగా మహేంద్ర బాహుబలిని ఎవరేం చేయలేరు. మేడం నాకు కూడా కాఫీ రా. యారా ఎక్కడికో పోయావు కదా, ఎప్పుడు వచ్చావు? నేను ఎక్కడికైనా వెళ్తా, ఎప్పుడైనా వస్తా. అంతా మా మేడం గారి ఆశీర్వాదం. ఏడిసేవులే, ఇప్పుడు మీ మేడంకే ఫ్యూజ్ తీసేసా. మీరెప్పుడు ఇలానే అంటారు, కానీ ఏదో ఒక రోజు నా తెలివితేటలకి మీరే శబాష్ అని అంటారు. ఓహో, ఈ తెలివితేటలు చూసాంగా. మొత్తానికి సుబ్బుకి పెళ్లి చేసేద్దామని చూసావు, ఏమైంది? పెళ్లి పెటాకులు అయ్యింది. ఏంట్రా నా నవ్వులో నవ్వు కలుపుతున్నా? సార్, సుబ్బుని వాళ్ళ బామ్మ ఎప్పటి నుంచో ఊరికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటుంది కదా. అవును, చూస్తుంది. అయితే ఇప్పుడు పట్టుకుపోయింది. ఏంట్రా చూస్తున్నావు? వేరే విజిల్. తిలిచిన పరమాసు రాజా, తడి చిత చిత బ్యాండ్ బాజా, పడికిప్పుడు మోగించే రాజా. గుమ గుమ పూత రోజా, నెత్తురు సలసల సోకు